పుష్పాలు ఉప్పొంగి పదము పదమున నీ సహాయం ఉత్సాహాన్నెంతో కలిగిస్తుంది. పదము పదమున నీ సహాయం ఉత్సాహాన్నెంతో కలిగిస్తుంది. ఆలోచించు ఎవరు లభించారో, ఆలోచించు ఎవరు లభించారో, ఎవరు నీకు సహవాసి. పదము పదమున నీ సహాయం ఉత్సాహాన్నెంతో కలిగిస్తుంది. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, ఆత్మాభిమానిగా ఏ సాధన చేయండి. ఈ సాధన ద్వారానే మీరు పుణ్యాత్ములుగా అవ్వగలరు. ప్రశ్న: ఏ ఒక్క జ్ఞాన పాయింట్ కారణంగా పిల్లలు మీరు సదా హర్షితంగా ఉంటారు? జవాబు: ఇది చాలా అద్భుతంగా తయారైన నాటకం. ఇందులో ప్రతి పాత్రధారికి అవినాశీ పాత్ర నిశ్చితమై ఉంది. అందరూ వారి వారి పాత్రను అభినయిస్తున్నారనే జ్ఞానము మీకు లభించింది. ఈ జ్ఞాన పాయింట్ కారణంగా మీరు సదా హర్షితంగా ఉంటారు. రెండవ ప్రశ్న: ఇతరుల వద్ద లేని ఒకే ఒక నైపుణ్యం కేవలం బాబా వద్ద మాత్రమే ఉన్నది. జవాబు: ఆత్మాభిమానులుగా తయారు చేసే నైపుణ్యం ఒక్క బాబా దగ్గరే ఉన్నది. ఎందుకంటే వారు స్వయం సదా దేహీగా ఉన్నారు, సుప్రీంగా ఉన్నారు. ఈ నైపుణ్యం ఏ మనుషులకు రాదు. ఓం శాంతి. ఆత్మీక పిల్లలకు అంటే ఆత్మలకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. స్వయాన్ని ఆత్మ అని అర్థం చేసుకోవాలి కదా. మొట్టమొదట నేను ఆత్మను, శరీరం కాదు అని సాధన చేయండని తండ్రి పిల్లలకు వినిపించారు. ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తారో అప్పుడు పరంపిత పరమాత్మను స్మృతి చేస్తారు. స్వయాన్ని ఆత్మ అని భావించకుంటే తప్పకుండా లౌకిక సంబంధాలు, వ్యవహారాలు మొదలైనవే జ్ఞాపకం వస్తూ ఉంటాయి. కాబట్టి మొట్టమొదట నేను ఆత్మను అని సాధన చేయాలి. అప్పుడు ఆత్మీక తండ్రి స్మృతి బుద్ధిలో నిలుస్తుంది. స్వయాన్ని దేహమని అనుకోకండి. తండ్రి శిక్షణ ఇస్తూ ఉన్నారు. ఈ జ్ఞానాన్ని తండ్రి పూర్తి కల్పంలో ఒక్కసారి మాత్రమే ఇస్తారు. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత ఈ జ్ఞానం లభిస్తుంది. స్వయాన్ని ఆత్మ అని భావిస్తే తండ్రి కూడా గుర్తుకొస్తారు. అర్ధకల్పం మీరు స్వయాన్ని దేహమని భావించారు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మ అని భావించాలి. మీరు ఎలా అయితే ఆత్మలో, అలా నేను కూడా ఆత్మనే. కానీ నేను సుప్రీంను, నేను ఆత్మనే అయిన కారణంగా నాకు ఏ దేహము గుర్తుకు రాదు. ఇది దాదా శరీరం కదా. ఆ తండ్రి నిరాకారి. ఈ ప్రజాపిత బ్రహ్మ సాకార శరీరం కలవాడు. శివబాబా అసలు పేరు శివ. వారు కూడా ఆత్మయే. అయితే సర్వోన్నతమైనటువంటి వారు అంటే సుప్రీం ఆత్మ కేవలం ఈ సమయంలో మాత్రమే వచ్చి ఈ శరీరంలో ప్రవేశిస్తారు. వారెప్పుడూ దేహాభిమానులుగా అవ్వరు. సాకార మనుషులు దేహాభిమానులుగా ఉంటారు. వారు సదా నిరాకారులు. వారు వచ్చి ఈ సాధన చేయిస్తారు. మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెప్తారు. నేను ఆత్మను ఈ పాఠాన్ని కూర్చొని చదవండి. నేను ఆత్మ, శివబాబా సంతానాన్ని. ప్రతి విషయంలో సాధన చేయాలి కదా. తండ్రి ఏమీ కొత్త విషయాన్ని తెలియచేయడం లేదు. మీరు ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మ అని పక్కాగా తెలుసుకుంటారో అప్పుడు తండ్రి స్మృతి కూడా బుద్ధిలో పక్కాగా కూర్చుంటుంది. దేహాభిమానంలో ఉంటే తండ్రిని స్మృతి చేయలేరు. అర్ధకల్పం మీరు దేహాభిమానం ఉంటుంది. మీరు స్వయాన్ని ఆత్మగా భావించమని ఇప్పుడు మీకు నేర్పిస్తున్నాను. ఈ విధంగా సత్యయుగంలో స్వయాన్ని ఆత్మగా భావించమని ఎవరూ నేర్పించరు.
శరీరానికి పేరు ఉండనే ఉంటుంది. లేకుంటే ఒకరికొకరు ఎలా పిలుచుకోగలరు? ఇక్కడ మీరు తండ్రి నుండి ఏ ప్రారంధాన్ని పొందుకుంటారో అక్కడ అదే పొందుకుంటారు. కానీ పిలవడం మాత్రం పేరుతోనే పిలుస్తారు కదా. కృష్ణుడు అనేది కూడా శరీరం పేరే కదా. పేరు లేకుండా కార్యవ్యవహారాలు మొదలైనవి జరగవు. అక్కడ స్వయాన్ని ఆత్మగా భావించండని ఎవ్వరూ చెప్పరు. అక్కడ స్వతహాగా ఆత్మాభిమానులుగా ఉంటారు. ఈ సాధన ఇప్పుడు మీతో చేయించబడుతుంది. ఎందుకంటే పాపభారం చాలా ఉంది. నెమ్మదిగా కొద్ది కొద్దిగా పాపం పెరుగుతూ ఇప్పుడు పూర్తి పాపాత్ములుగా అయ్యారు. అర్ధకల్పం ఏం చేశారో అది సమాప్తం కూడా అవుతుంది కదా. నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. సత్యయుగంలో మీరు సతో ప్రధానంగా ఉండేవారు. త్రేతాలు సతో సామాన్యంగా అవుతారు. వారసత్వం ఇప్పుడు లభిస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడం ద్వారానే వారసత్వం లభిస్తుంది. ఆత్మాభిమానులుగా అయ్యే ఈ శిక్షణను తండ్రి ఇప్పుడే ఇస్తారు. సత్యయుగంలో ఈ శిక్షణ లభించదు. తమ పేర్లతోనే వ్యవహరిస్తారు. ఇక్కడ మీరు ప్రతి ఒక్కరూ స్మృతి బలం ద్వారానే పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవ్వాలి. సత్యయుగంలో ఈ శిక్షణ అవసరం లేనే లేదు. ఈ శిక్షణ మీరు అక్కడికి తీసుకువెళ్ళరు కదా. అక్కడ ఈ జ్ఞానాన్ని కానీ యోగాన్ని కానీ తీసుకువెళ్ళరు. మీరు పతితుల నుండి పావనంగా ఇప్పుడు అవ్వాలి. తర్వాత నెమ్మదిగా తగ్గిపోతాయి. చంద్రుని కళలు తగ్గుతూ చివరికి ఒక చిన్న గీత మాత్రమే మిగులుతుంది కదా. కనుక ఇందులో తికమక పడకండి. ఏదైనా అర్థం కాకుంటే అడగండి. మేము ఆత్మలము. మొట్టమొదట పక్కాగా నిశ్చయం చేసుకోండి. మీ ఆత్మనే ఇప్పుడు తమో ప్రధానమైంది. మొదట సతో ప్రధానంగా ఉండేది. తర్వాత రోజుకు కళలు తగ్గుతూ వచ్చాయి. నేను ఆత్మ అని పక్కా కాని కారణంగా మీరు తండ్రిని మర్చిపోతారు. మొట్టమొదట ముఖ్యమైన విషయం ఇదే. ఆత్మాభిమానుల అవ్వడం వల్ల తండ్రి స్మృతి కలుగుతుంది. కనుక ఆస్తి కూడా స్మృతి వస్తుంది. అన్నీ జ్ఞాపకం వచ్చినందున పవిత్రంగా కూడా ఉంటారు. దైవీ గుణాలు కూడా ఉంటాయి. ముఖ్య లక్ష్యము ఎదురుగా ఉంది కదా. ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. భగవంతుడు చదివిస్తూ ఉన్నారు. ఆత్మాభిమానులుగా కూడా వారే చేయగలరు. ఇతరులు ఎవ్వరికీ ఈ కళ తెలియదు. ఒక్క తండ్రి మాత్రమే నేర్పిస్తారు. దాదా కూడా పురుషార్థం చేస్తారు. తండ్రి ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థం చేసేందుకు వారు ఎప్పుడూ శరీరాన్ని తీసుకోరు. వారు మిమ్మల్ని ఆత్మాభిమానిగా చేసేందుకు ఈ సమయంలోనే వస్తారు. ఎవరికి బాధ్యత ఉంటుందో వారు ఎలా నిద్రిస్తారు అనే సామెత కూడా ఉన్నది. చాలా వ్యవహారాలు మొదలైనవి ఎక్కువగా ఉంటే సమయం దొరకదు. ఎవరికి సమయం ఉంటుందో వారు పురుషార్థం చేసేందుకు బాబా వద్దకు వస్తారు. కొందరు కొత్తవారు కూడా వస్తారు. ఈ జ్ఞానం చాలా బాగుందని భావిస్తారు. తండ్రినైన నన్ను స్మృతి చేయండి, మీ వికర్మలు వినాశం అవుతాయని గీతలో కూడా చెప్పబడింది. ఇది తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. తండ్రి ఎవ్వరినీ దోషులుగా చేయడం లేదు. మీరు పావనుల నుండి పతితులుగా అవ్వాలని, నేనొచ్చి పతితుల్ని పావనంగా తప్పకుండా చేయాలని తెలుసు. ఇది తయారైన డ్రామా. ఇందులో ఎవ్వరినీ నిందించేది ఉండదు. పిల్లలు, మీరు ఇప్పుడు జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకున్నారు. ఇతరులు ఎవ్వరికీ ఈశ్వరుని గురించి తెలియదు. కనుక అనాథులుగా, నాస్తికులుగా పిలువబడుతున్నారు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మిమ్మల్ని ఎంత వివేకవంతులుగా చేస్తారు. టీచర్ రూపంలో శిక్షణ ఇస్తారు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది,
ఈ శిక్షణ లభించడం వల్ల మీరు కూడా పరివర్తన అవుతారు. శివాలయంగా ఉండే భారతదేశం ఇప్పుడు వేశ్యాలయంగా అయింది కదా. ఇందులో గ్లాని చేసే మాటేమీ లేదు. ఇది ఆట. దీనిని గురించే తండ్రి వినిపిస్తూ ఉన్నారు. మీరు దేవతల నుండి అసురులుగా ఎలా అయ్యారు అర్థం చేయిస్తారు. ఎలా అయ్యారు అని అడగరు. పిల్లలను తన పరిచయాన్ని ఇచ్చేందుకు, సృష్టి చక్రం ఎలా తిరుగుతుందనే జ్ఞానం ఇచ్చేందుకు తండ్రి వచ్చారు. ఇప్పుడు మీరు తెలుసుకుని మళ్ళీ దేవతలుగా అవుతారు. మనుషుల నుండి దేవతలుగా అయ్యే ఈ చదువు తండ్రి కూర్చొని చదివిస్తూ ఉన్నారు. ఇక్కడ అందరూ మనుషులే. టీచరై చదివించేందుకు దేవతలు ఈ సృష్టిలోకి రాలేరు. చదివించే తండ్రి చదివించేందుకు ఎలా వస్తారో చూడండి. పరంపిత పరమాత్మ ఏదైనా రథంలో వస్తారని గాయనం ఉన్నది. కానీ రథాన్ని ఎలా తీసుకుంటారో పూర్తిగా వ్రాయలేదు. త్రిమూర్తి రహస్యం కూడా ఎవరికీ తెలియదు. పరంపిత అంటే పరం ఆత్మ. వారు ఎలా ఉన్నారు అలా తమ పరిచయాన్ని తామే ఇస్తారు కదా. అహంకారము ఏమాత్రమూ లేదు. అర్థం చేసుకోనందున వారికి అహంకారం ఉందని అంటారు. నేను పరమాత్మను అని ఈ బ్రహ్మ చెప్పరు. ఇది అర్థం చేసుకోవలసిన విషయము. ఇది తండ్రి పలికిన మహావాక్యము. సర్వ ఆత్మలకు తండ్రి ఒక్కరే. ఇతన్ని దాదా అని అంటారు. ఇతడు భాగ్యశాలి రథం కదా. బ్రాహ్మణుడు కావాలి కదా. కనుకనే బ్రహ్మ అని పేరు పెట్టారు. ఆది దేవుడు ప్రజాపిత బ్రహ్మ, ప్రజలు అందరి పిత. అయితే ఏ ప్రజలకు ప్రజాపిత బ్రహ్మ శరీరధారి కనుక దత్తు తీసుకున్నారు కదా. నేను దత్తు తీసుకోనని శివబాబా పిల్లలకు తెలియచేస్తారు. ఆత్మలైన మీరంతా సదా నా పిల్లలే. నేను మిమ్మల్ని తయారు చేయను. నేను ఆత్మలైన మీకు అనాది తండ్రిని. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు. అయినా స్వయాన్ని ఆత్మగా భావించమని చెప్తారు. మీరు పూర్తి పాత ప్రపంచాన్ని సన్యసిస్తారు. ఈ ప్రపంచం నుండి అందరూ వాపస్ వెళ్తారని బుద్ధి ద్వారా తెలుసుకున్నారు. అలాగని సన్యసించి అడవులకి పోవాలని కాదు. పూర్తి ప్రపంచాన్ని సన్యసించి మనం మన ఇంటికి వెళ్ళిపోతాము. అందువల్లే ఒక్క తండ్రి తప్ప ఏ వస్తువు జ్ఞాపకము రాకూడదు. 60 సంవత్సరాల వయసు వచ్చిందంటే శబ్దానికి అతీతంగా వానప్రస్థలోకి వెళ్ళి పురుషార్థం చేయాలి. వానప్రస్థము అనే మాట ఇప్పటిదే. భక్తి మార్గంలో వానప్రస్థం గురించి ఎవరికీ తెలియదు. వానప్రస్థానికి అర్థము ఎవ్వరూ చెప్పలేరు. శబ్దానికి అతీతమని మూలవతనాన్ని అంటారు. ఆత్మలన్నీ అక్కడ నివసిస్తాయి. కనుక అందరిది వానప్రస్థ స్థితియే. అందరూ ఇంటికి వెళ్ళాలి. ఆత్మ బ్రుకుటి మధ్యలో మెరుస్తున్న నక్షత్రం అని శాస్త్రాలలో చూపిస్తారు. కొందరు ఆత్మ అంగుష్టాకారంలో ఉంటుందని అంటారు. అంగుష్టాకారాన్ని స్మృతి చేస్తారు. నక్షత్రాన్ని ఎలా స్మృతి చేయాలి, ఎలా పూజించాలి? మీరెప్పుడు దేహాభిమానులుగా అవుతారు, అప్పుడు పూజారులుగా అవుతారని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. భక్తి సమయం ప్రారంభమవుతుంది. దానిని భక్తి సాంప్రదాయం అని అంటారు. జ్ఞాన సంప్రదాయం వేరు. జ్ఞానము భక్తి కలిసి ఉండవు. రాత్రి పగలు కలిసి ఉండలేవు కదా. పగలు అని సుఖాన్ని, రాత్రి అని దుఃఖాన్ని అంటారు. ప్రజాపిత బ్రహ్మ పగలు రాత్రి అని అంటారు. కనుక ప్రజలు బ్రహ్మ ఇరువురు తప్పకుండా కలిసి ఉంటారు కదా. బ్రాహ్మణులైన మనమే అర్ధకల్పము సుఖాన్ని అనుభవిస్తాము. తర్వాత అర్ధకల్పము దుఃఖం ఉంటుందని మీరు అర్థం చేసుకున్నారు. ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవలసిన విషయాలు. అందరూ బాబాని
స్మృతి చేయలేరని మీకు తెలుసు. అయినా మిమ్మల్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి, మీరు పావనంగా అవుతారని తండ్రి స్వయంగా చెప్తారు. ఈ సందేశాన్ని అందరికీ అందించాలి, సర్వీస్ చేయాలి. ఎవరు సర్వీస్ చేయరో వాళ్ళు పుష్పాలుగా అవ్వరు. యజమాని తోటిలోకి వచ్చినప్పుడే సేవాదారులుగా అయ్యి అనేక మందికి ఎవరు కళ్యాణం చేస్తారో అలాంటి పుష్పాలే వారి ఎదురుగా ఉండాలి. ఎవరికి దేహాభిమానం ఉంటుందో వారు మేము పుష్పాలుగా అవ్వలేమని స్వయం అర్థం చేసుకుంటారు. బాబా ఎదురుగా మంచి మంచి పుష్పాలు కూర్చొని ఉంటారు కనుక తండ్రి దృష్టి వారిపై పడుతుంది. నృత్యం కూడా బాగా నడుస్తుంది. మొదటి నెంబర్ ఎవరు, రెండవ నెంబర్ ఎవరు, మూడవ నెంబర్లో ఎవరు అని పాఠశాలలో టీచర్కు కూడా తెలుసు కదా. తండ్రి గమనం కూడా సర్వీస్ చేసే పిల్లల వైపే వెళ్తుంది. వారు తండ్రి హృదయంలో కూడా ఉంటారు. డిస్సర్వీస్ చేసేవారు హృదయంలో ఉండరు. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోండి, అప్పుడు తండ్రి స్మృతి ఉంటుంది అను మొట్టమొదటి ముఖ్యమైన విషయాన్ని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. దేహాభిమానం ఉంటే తండ్రి స్మృతి ఉండదు. లౌకిక సంబంధికుల వైపు, వ్యవహారాలు వైపుకి బుద్ధి వెళ్తుంది. ఆత్మాభిమానులుగా అవ్వడం వల్ల పారలౌకిక తండ్రి స్మృతి వస్తుంది. తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావించటంలోనే శ్రమ ఉంది. ఏకాంతం అవసరం. 7 రోజుల బట్టి కోర్సు చాలా కఠినమైనది. ఎవరి స్మృతి రాకూడదు, ఎవరికి జాబులు రాయకూడదు. ఇటువంటి బట్టి మీరు ప్రారంభంలో చేసేవారు ఇక్కడ అందరినీ ఉంచుకునేందుకు సాధ్యం కాదు. అందుకే ఇంటిలో ఉండి సాధన చేయండి చెప్తారు. భక్తులు కూడా భక్తి కొరకు వేరే గదిని తయారు చేసుకుంటారు. ఆ గదిలో కూర్చొని మాలను తిప్పుతూ ఉంటారు. ఈ స్మృతి యాత్రలో కూడా ఏకాంతం అవసరం. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. ఇందులో మాట్లాడే పనే లేదు. ఈ స్మృతి అభ్యాసానికి సమయం చాలా అవసరం. లౌకిక తండ్రి హద్దులోని సృష్టికర్త. వీరు అనంతమైన వారని మీకు తెలుసు. ప్రజాపిత బ్రహ్మ అనంతమైన వారు కదా. పిల్లలను దత్తు తీసుకుంటారు, శివబాబా తీసుకోరు. వారు ఆత్మలందరికీ సదా పిల్లలే. మేము ఆత్మలము, శివబాబాకు అనాది పిల్లలమని మీరు చెప్తారు. బ్రహ్మ మిమ్మల్ని దత్తు తీసుకున్నాడు. ప్రతి విషయాన్ని బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. తండ్రి పిల్లలకు ప్రతిరోజు అర్థం చేయిస్తారు. కానీ బాబా స్మృతి ఉండదు అని పిల్లలు అంటారు. తండ్రి చెప్తారు, దానికి కొంత సమయం కేటాయించాలి. బుద్ధిగా సమయమే ఇవ్వని వారు కూడా కొందరు ఉంటారు. బుద్ధిలో చాలా పనులుంటాయి. స్మృతి యాత్ర ఎలా జరుగుతుంది? తండ్రి చెప్తూ ఉన్న ముఖ్యమైన విషయం ఏమంటే, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారు. నేను ఆత్మను, శివబాబా సంతానాన్ని. ఇదే కదా మన్మనాభవ. ఇందులో శ్రమ అవసరం. ఆశీర్వాదాల మాటేమీ లేదు. ఇది చదువు. ఇందులో కృపా ఆశీర్వాదాల మాటే ఉండదు. నేనెప్పుడైనా మీపై చేయి ఉంచి ఆశీర్వదిస్తానా? బేహద్దు తండ్రి నుండి బేహద్దు ఆస్తి తీసుకుంటున్నామని మీకు తెలుసు. అమర భవ, ఆయుష్మాన్ భవ, ఇందులో అన్నీ వచ్చేస్తాయి. మీరు సంపూర్ణ ఆయువును పొందుతారు. అక్కడ అకాల మృత్యువు ఉండదు. ఈ ఆస్తిని ఏ సాధు సన్యాసులు మొదలైన వారు ఇవ్వలేరు. వారు పుత్రవాన్ భవ అని ఆశీర్వదిస్తారు. కనుక వీరి కృప వల్లనే సంతానం కలిగిందని మనుషులు భావిస్తారు. అంతే. ఎవరికి సంతానం లేదో వారు వెళ్ళి సాధు సన్యాసులకు శిష్యులుగా అవుతారు. జ్ఞానము
ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. ఇది అవ్యభిచారి జ్ఞానము. దీని ప్రాలబ్ధము అర్ధకల్పం ఉంటుంది. తర్వాత అజ్ఞానము. భక్తిని అజ్ఞానమని అంటారు. ప్రతి ఒక్క విషయం ఎంతో బాగా అర్థం చేయించబడుతుంది. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. ధారణ. ఇది వానప్రస్థ స్థితి కాబట్టి బుద్ధి ద్వారా సర్వము సన్యాసించి ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. నేను ఆత్మను ఏకాంతంలో కూర్చొని అభ్యాసం చేయాలి. సేవాధారి పుష్పాలుగా తయారవ్వాలి. దేహాభిమానానికి వశమై డిస్సర్వీస్ జరిగే ఏ కర్మ చేయరాదు. అనేక మంది కళ్యాణానికి నిమిత్తులుగా అవ్వాలి. స్మృతి కొరకు కొంత సమయాన్ని తప్పకుండా కేటాయించాలి. వరదానము. పరమాత్మ జ్ఞానం యొక్క నవీనత మరియు పవిత్రతను ధారణ చేసి సర్వ ఆకర్షణల నుండి ముక్తిభవ. పరమాత్మ ఇచ్చిన ఈ జ్ఞానము నవీనతే పవిత్రత. మీరు నషాతో అగ్ని దూది కలిపి ఉంటున్న అగ్ని అంటుకోదు అని చెప్తారు. విశ్వానికి మీ అందరి ఛాలెంజ్ ఏమంటే పవిత్రంగా లేకుండా యోగి ఆత్మగా లేక జ్ఞాని ఆత్మగా అవ్వలేరు. పవిత్రత అంటే సంపూర్ణ ఆకర్షణ ముక్తి. ఏ వ్యక్తితో కానీ సాధనాలతో కానీ ఆకర్షణ ఉండరాదు. ఇటువంటి పవిత్రత ద్వారానే ప్రకృతిని పావనంగా చేసే సేవ చేయగలరు. స్లోగన్. పవిత్రత మీ జీవితం యొక్క ముఖ్యమైన పునాది. భూమి బుద్ధలైన మీ ధర్మాన్ని వదలరాదు. అచ్చా. ఓం శాంతి.